మేము గార్డెన్ వర్క్ చేస్తాం. ఆ గార్డెన్ లో నీళ్లు కొడుతుంటే మొత్తం దోమలే మొత్తం మాకు ఆలిపోతున్నాయి మొత్తం. మళ్ళా కట్ట మీదకి గంజాయిలు ఎక్కువ వస్తారు. తాగిన పొద్దుగా అమ్మమ్మ అంటారు, ఆంటీ అంటారు, వదిన అంటారు, ఏమో మాట్లాడుతారు, పిచ్చి పిచ్చి చేస్తారు గంజాయి కొడుకులు ఇక్కడ కట్ట మీదకి. కొంచెం పోలీసులు రోజు రమ్మని చెప్పిన, ఇంతమందికి వచ్చిపోయారు సార్, 2-3 వాళ్ళకి రారంటే ఎవ్వరు వస్తున్నారు పోలీసు వాళ్ళు కూడా. మాకు గంజాయిల భయం ఉంది, ఈ మళ్ళీ దోమల భయం ఉంది సార్. ఇక్కడ ఎవరు పట్టించుకుంటలేరు ఇక్కడ. అంటే ఒక 10 సంవత్సరాల కింద ఎట్లుందమ్మా చెరువు? అప్పుడు ఇక అప్పుడు పర్వాలేదు, అప్పుడు మంచిగానే ఉండే. ఇప్పుడే 5-6 నెలల నుంచెల్లి మొత్తం ఆకు మొత్తం నిండింది. మాకు పొద్దున దాకా నీళ్లు కొడతాం కదా గార్డెన్ కు, మొత్తం మొత్తం దోమలే కడుతున్నాయి ముఖానికి. ఇట్లా సాయంత్రం వరకు ముఖమంతా ఇట్లా వాస్తున్నాయి. నోట్లో పోతున్నాయి. ఇట్లా మేము బట్ట కట్టుకొని పని చేస్తున్నాం వరకు. ఇక్కడ ఈ దోమలు కరవటం వల్ల చాలా మంది హాస్పిటల్కి చాలా మంది వెళ్తున్నారు. చాలా మంది మా అక్కడ కూడా వెళ్తున్నారు చాలా మంది. దీనికి సంబంధించి ఎవరైనా నాయకులతో మాట్లాడారా? నాయకులు ఎవరు లేరు, ఎవరు మాట్లాడతలేరు. వచ్చి అధికారులతో మాట్లాడారా? ఈ చెత్త ఎత్తుకున్నట్లు జిహెచ్ఎంసీ వాళ్ళు వస్తారు, వాళ్ళు ఇంత ముందుకు వచ్చేవాళ్ళు, జిహెచ్ఎంసీ వాళ్ళు ఇలా తీసేవాళ్ళు. అయితే వాళ్ళకి అడుగుతూనే ఉన్నా, అడుగుతుంటే ఏమంటారు, మా సార్ వాళ్ళు పంపిస్తలేరు, మాకు దోమలు కుడుతున్నాయి, ఆకు తీస్తే మానేసినామని చెప్తారు. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మరి ప్రభుత్వానికి? ప్రభుత్వానికి ఏం లేదు, ఈ దోమలు ఇది తీయాలి, ఆకు తీపియాలి, మొత్తం ఆకు తీపియాలి కంపల్సరీ. మాకు దోమలు తేని ప్రాబ్లం అవుతుంది. పురుగు ముట్టి ఇప్పుడు చాలా మంది చనిపోతురు ఈ దోమల వల్ల. మేము పొద్దున్న కష్టం చేసుకుని బతుకున్నాం మేము. ఈ పురుగు ఏమన్నా మాకేమన్నా ముడితే మేమేమన్నా అయితే మాకు ప్రాబ్లం కదా, అది మాకు అది ప్రాబ్లం. ఇక్కడ చాలా ప్రాంతాల్లో చెరువులు అభివృద్ధి చేశారు కదా, మీ చెరువును ఎందుకు అభివృద్ధి చేయలేదు? ఇక అది మనకు తెలియదు సార్, మనకు కూడా తెలియదు. అంతా ఉండేదే ఇద్దరం ఇలా వర్క్ చేసేటోళ్ళం. ఆ దోమల వల్ల మాకు అది భయం ఉంది, గంజాయి వల్ల భయం ఉంది. ఇక్కడ ఏం లేదు, దోమలు గంజాయి అంతే. మీరేం చెప్తారా? దోమలు ఎక్క కుడుతున్నాయి సార్ ఇక్కడ. దోమలు ఎక్క కుడితే సాయంత్రం 6 కాగానే ఇంట్లో ఫ్యాన్ వేసుకొని కూర్చుండబడుతున్నాయి, బయట ఎల్లరాకేసింది. అందరు జ్వరాలతో పడుతున్నారు, దవాఖానలు పాలవుతున్నారు. ఇదే సార్ చెప్పడం. మరి జిహెచ్ఎంసీ అధికారులకు కానీ, ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న కార్పొరేటర్ కానీ, లేకుంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులకు ఏం చెప్తారు? ఎవరు పట్టించుకుంటే లేదు సార్, చెప్తున్నారు సార్, చెప్తున్నారు లేదా, పట్టించుకుంటే లేదు. ఎవరు ఇక్కడ వస్తలేరు, చూడడానికి కూడా వస్తలేరు. అందరూ హాస్పిటల్ పాలవుతున్నారు. ఇంట్లో పిల్లలు కూడా దోమలు కుట్టి అంత దద్దులు వస్తున్నాయి, ఎవరు చూసుకుంటలేడు. అప్పుడు నీళ్ళు ఉంటుండే, ఈ ఆకు లేకుండా సార్. ఇంట్లో 45 సంవత్సరాల కింద నేను ఇక్కడ వచ్చి చిలకానగర్లో ఈ ఆకు లేకుండా నల్లగా నీళ్ళు ఉంటుండే, అంతే. మోర్ నీళ్ళు మోర్ నీళ్ళు అయితే ఖచ్చితంగా మోర్ నీళ్ళు ఖచ్చితంగా. ఓకే, ఎన్ని ఎకరాలు ఉండేది సుమారు చెరువు? చెరువు 10 ఎకరాలు, 10 ఎక్క ఉన్నది, 10 ఎకరాలు. అధికారులకు ఏం చెప్తారు మరి? గుర్రపుడెక్క ఇదంతా ఆకులు ఇది ఆకు తీయమని చెప్తున్నాం సార్. మరి ఇక్కడ ఎవడు పట్టించుకుంటలేడు. రావాలి కదా, చూడడానికి రావాలి కదా. వాళ్ళు వస్తే చూస్తే కళ్ళతో చూస్తే వాళ్ళకి ఏర్పడిపోతుంది. వాళ్ళు ఏసీలో ఉంటారు, జాట ఉంటారు, మనకు తెలియదు. వాళ్ళకి ఏం దోమలు గారే, ఒక దోమ గారే. ఇక్కడ కరిసిన వాళ్ళకు బాధ, అందరు పరిశాన్ ఉన్నారు ఇక్కడ చిలకానగర్ మొత్తం. ముందు కూడా ఎట్లా ఉండేదా? ఈ మధ్య కాలంలో ముందు లేకుండా ఇంత దోమ అక్కడ ఉంటుండే, కంపెనీలో ఉంటుండే. లక్ష్మీ స్టార్ కానీ చాలా ఉండే, అది తోడు కంపెనీ ఉండే, అందులో దోమలు ఎక్కువ ఉంటుండే ఆసనం. ఇప్పుడు ఈ చెరువుతోని శన దోమలు అయిపోయాయి. ఇక్కడ ఒకటి గంజాయి బీర్లు తాగుతారు నైట్లా 3 గంటల దాకా మాకు పండనీయ కట్ట మీద. మా అయితే ఇక కొట్టుకుంటున్నారు అక్కడ సార్, తెల్లందాకా కొట్టుకుంటలేడు. ఏం చెప్పారు వాళ్ళు చూస్తారు. మరి పోలీసు వాళ్ళకి ఏం చెప్పలేదు? మరి చెప్పిండు పోలీసు వాళ్ళు వస్తారు, ఎప్పుడైనా పోతారు అంతే. అలాగేమో వస్తే వాళ్ళు ఎక్కడ దాగుంటారు. రాత్రి 10 గంటలకు అప్పుడు వస్తే దొరుకుతలే మనం, అప్పుడు రావాలి. అప్పుడు రాలు సాయంత్రం 6 గంటలు 7 గంటలకు వస్తే ఎవడు ఉంటాడని అందరు డ్యూటీకి వెళ్ళి వస్తారు. అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి వచ్చి రాత్రి 10 గంటలు 2 గంటలు 3 గంటలు ఎవడు పట్టించుకుంటారు. ఎవడు ఉంటాడు, రాలి వాళ్ళు వస్తారు. ఆ రాత్రి ఎవడు వస్తారు.